ఢిల్లీ బోర్డర్లో రెండో రోజు కూడా అదే సీన్ కనిపిస్తోంది. సరిహద్దుని శత్రు దుర్భేద్యంగా మలిచారు పోలీసులు. ఈ క్రమంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 16న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. చలో ఢిల్లీ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. హస్తినకు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి శంభూ సరిహద్దుల్లో రైతులు నిలిచిపోయారు. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానాలోని 8 జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ఢిల్లీ చలో మార్చ్ను ప్రభుత్వం అడ్డుకుంది. ఫతేగర్ సాహెబ్ నుంచి శంభూ సరిహద్దు వరకు గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ సెల్స్ ను ప్రయోగించడం జరిగింది. సింగు బోర్డర్, టిక్రీ సరిహద్దు, అలాగే ఘాజీపూర్, పొలిమేరల్లో గట్టి పోలీస్ నిఘా కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ నెల 16న భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. రైతు సంఘాలు కేంద్రం తీరుని నిరసిస్తూ కూడా బంద్ కు పిలుపునిచ్చినాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ నళిని, ఏ విధంగానైతే తమ సమస్యలను మొత్తం కూడా పరిష్కరించాలంటూ నిన్న చలో ఢిల్లీకి రైతులు పిలుపునిచ్చారు. అయితే అది ఉద్రిక్తంగా మారింది. ప్రత్యేకంగా పంజాబ్ నుంచి హర్యానాలోకి ఎంటర్ అయ్యేటటువంటి శంభూ బార్డర్ వద్ద పరిస్థితి మొత్తం కూడా దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులపై పెద్ద ఎత్తున టియర్ గ్యాస్తో పాటు వాటర్ కెనాన్స్ను కూడా ప్రయోగించారు. దాంతో చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే రాత్రి కొంత తమ ఆందోళనకు బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉదయం మళ్ళీ పెద్ద ఎత్తున శంభూ బార్డర్కు రైతులంతా కూడా చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికైతే ఢిల్లీని మొత్తం కూడా అష్టదిగ్బంధం చేశారు. ఢిల్లీ మొత్తం హై టెన్షన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించున్నారు. ఎక్కడ ఎటువంటి రైతులు ఎంటర్ కాకుండా మాత్రం కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా మనకు బార్డర్లో కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, అంటే వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, తమకు సరైనటువంటి తాము పండిస్తున్నటువంటి పంటలకు సరైనటువంటి మద్దతు ధర కల్పించాలి. దానికోసం పర్మనెంట్గా ఒక చట్టం అనేది ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటించడం కాదు, దీనికోసం ఒక చట్టం ఉండాలి. అంతేకాదు స్వామినాథన్ చేసినటువంటి సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దాంతోపాటు గతంలో ఏ విధంగానైతే రైతులు ఇబ్బందులు పడ్డారో, రైతులకు కావాల్సినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి అసలు రైతులు రాకుండా అడ్డుకోవడంతో రైతులు ఈరోజు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 16వ తేదీన దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్కు రైతులు పిలుపునిచ్చారు. ఈ బంద్లో ఇక్కడ ఉన్నటువంటి, అంటే నార్త్లో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రైతులే కాదు, ఓవరాల్గా అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తమకు మద్దతుగా నిలవాలి, ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే భారత్ బంద్కు పిలుపునిచ్చారు. సో ఈరోజు కూడా అటు వాళ్ళు, అంటే ఏదైతే శంభూ బార్డర్ వద్ద పరిస్థితి చూస్తుంటే రైతులైతే పెద్ద ఎత్తున వస్తున్నారు. అదే స్థాయిలో పోలీసులు, కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఏ ఒక్కరిని కూడా అటు హర్యానాలోకి ఎంట్రీ కాకుండా. ఇక మరోపక్క అన్ని బార్డర్లల్లో ఢిల్లీలో ఉన్నటువంటి అష్టదిగ్బంధం చూస్తుంటే, అంటే అటు గాజీపూర్ బార్డర్ కావచ్చు, టిక్రీ బార్డర్ కావచ్చు, సింగు బార్డర్ కావచ్చు, ఈ విధంగా ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా సిమెంట్ బ్లాక్స్తో వాల్స్ కట్టేస్తున్నారు. అంటే అక్కడ నుంచి రైతులు ఎవరు కూడా ఇటు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క ఒకవేళ వాహనాల్లో వస్తే ఆ వాహనాలను అడ్డుకునేందుకు మొలలతో కూడినటువంటి టైర్స్ను వెంటనే బ్రేక్ చేసేందుకు వాటిని ఏర్పాటు చేశారు. అయితే వాటన్నిటిని కూడా దాటుకొని వచ్చే ప్రయత్నం అయితే అటు రైతులు చేస్తున్నారు. సో వాళ్ళను నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తూనే ఉన్నారు. మొత్తానికి రైతులు తమ ఆందోళనను ఉద్రిక్తం చేసే ఆలోచన కనిపిస్తుంది. భారత్ బంద్ తర్వాత మరి ఆ తర్వాత నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి రైతులు ప్రకటించారు. సో భారత్ బంద్ ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా టెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చలో ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే గందరగోళం నెలకొంది, పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సో ఇక భారత్ బంద్లో మరి రైతులంతా పాల్గొంటారా, ఏ రైతు సంఘాలు మద్దతు ఇస్తాయనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అటు రైతు సంఘం నేతలు కొంతమంది ఢిల్లీలో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూడొచ్చు. पत्र भेजिया ਉਹੀ ਸਾਡਾ ਮੰਗ ਪੱਤਰ ਹੈਗਾ। ਹੁਣ ਇਹ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਤੈਅ ਕਰੂਗੀ ਵੀ ਕਿਹੜੀ ਮੰਗ ਅਸੀਂ ਲਿਖ ਕੇ ਘੱਲੀਏ ਤੇ ਕਿਹੜੀ ਨਾ ਘੱਲੀਏ। ਜਿਵੇਂ ਨੈਸ਼ਨਲ ਮੀਡੀਆ ਤੇ ਸਾਨੂੰ ਫੇਰ ਖਾਲਿਸਤਾਨ ਦਾ ਟੈਗ ਲਾਉਣ ਦਾ ਯਤਨ ਹੋ ਰਿਹਾ, ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈਗਾ ਦੇਸ਼ ਦੇ ਕਿਸਾਨ ਮਜ਼ਦੂਰ ਵਾਸਤੇ। 4 ਟੈਗ ਆ ਗਏ ਆ। ਪਹਿਲੋਂ ਤਾਂ ਕਹਿੰਦੇ ਜੀ ਇਹ ਪ੍ਰੋ ਲੈਫਟ ਹੋਣਗੇ,
ਇੱਕ ਅਟੈਕ ਹੈਗਾ, ਫਿਰ ਕਹਿੰਦੇ ਜੀ ਪ੍ਰੋ ਕਾਂਗਰਸ ਹੋਣਗੇ, ਦੂਜਾ ਅਟੈਕ ਹੈਗਾ, ਫਿਰ ਕਹਿੰਦੇ ਜੀ ਪੰਜਾਬ ਦੀ ਸਰਕਾਰ ਇਹਨਾਂ ਨੂੰ ਹਮਾਇਤ ਕਰ ਰਹੀ ਆ, ਤੀਜਾ ਆ ਗਿਆ ਫਿਰ ਖਾਲਿਸਤਾਨ। ਪਹਿਲਾਂ ਹੈ ਕੀ ਆ ਪਤਾ ਕਰ ਲਓ, ਹਰ ਵਾਰੀ ਸਟੈਂਡ ਚੇਂਜ ਕਰਦੇ ਜੀ, ਠੀਕ ਆ। ਤਾਂ ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈਗਾ, ਸਾਡੀ ਪਰਸੈਪਸ਼ਨ ਨੂੰ ਬਣਾਉਣਾ ਇਹ ਠੀਕ ਨਹੀਂ। ਤੁਹਾਡੇ ਮਾਧਿਅਮ ਨਾਲ ਕਹਿਣਾ ਚਾਹੂੰਗਾ ਵੀ ਅਸੀਂ ਬਚਾਅ 'ਚ ਅਸੀਂ ਲੋਕਾਂ ਨੂੰ ਕਿਹਾ ਹੈਗਾ ਵੀ ਅਸੀਂ ਬਚਾਅ ਦੇ ਵਿੱਚ ਚਾਹੁੰਦੇ ਆ ਵੀ ਬੋਰੀਆਂ ਜਿਹੜੀਆਂ ਵਾ ਜਿਹਦੇ ਨਾਲ ਹੰਝੂ ਗੈਸ ਨੂੰ ਰੋਕਿਆ ਜਾ ਕੇ ਘੱਟ ਸਾਡੇ ਤੇ ਵਰਤੋਂ ਹੋਵੇ, ਉਹਨੂੰ ਡੱਕਿਆ ਜਾ ਸਕੇ। ਕੋਈ ਪਾਣੀ ਲੈ ਕੇ ਆ ਜਾਓ, ਕੋਈ ਪੰਪ ਲੈ ਕੇ ਆ ਜਾਓ, ਜਦੋਂ ਗੋਲਾ ਸੁੱਟਣ ਸਾਡੇ ਤੇ ਅਸੀਂ ਉਹ ਗੋਲਾ ਠੰਡਾ ਕਰ ਸਕੀਏ। ਤੋ ਦੂਜਾ ਸਾਡਾ ਪੱਕਾ ਵਾ ਵੀ ਵਿਖਾਇਆ ਤੇ ਇਹ ਜਾ ਰਿਹਾ ਮੀਡੀਆ ਵੱਲੋਂ ਵੀ ਪੈਰਲਲ ਪੱਥਰ ਮਾਰੇ ਜਾ ਰਹੇ ਆ, ਠੀਕ ਹੈ। కేంద్రం తీరు నిరసిస్తూ ఈ నెల 16న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. చలో ఢిల్లీ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఒకవైపు విఫలమవుతూనే ఉన్నాయి. షార్ట్ బ్రేక్